వయసు బట్టి రోజుకు ఎన్ని బాదం పలుకులు తినాలో తెలుసుకుందాం. ఎక్కువగా తింటే కిడ్నీ స్టోన్స్, పోషకాలు నష్టం కూడా. బాదం మితంగా తింటేనే దాని ఆరోగ్య ప్రయోజనాలు పొందగలం. రుచి బాగుంది కదా అని ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తిన్నారంటే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తాయి. కాబట్టి వయసును బట్టి రోజుకు ఎన్ని బాదం తీసుకుంటే మంచిదో, ఎక్కువగా తింటే ఏ సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. మనలో చాలా మంది ఉదయాన్నే నానబెట్టిన బాదం తినే అలవాటు ఉంటుంది. బాదం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వాటిని అతిగా తింటే మాత్రం అనర్థమే. ఇంతకీ ఏ వయసు వాళ్ళు రోజుకు ఎన్ని బాదం తినవచ్చు, ఎక్కువగా తింటే జరిగే నష్టాలేంటో చూసేద్దాం. సాధారణంగా రోజుకు 20 నుంచి 23 బాదం గింజలు తిన్నా ఆరోగ్యకరమే. ఇక చిన్న పిల్లలు రోజుకు 3 నుంచి 4 బాదంలు తింటే సరిపోతుంది. 5 నుంచి 8 ఏళ్ల వయసు మధ్య పిల్లలైతే రోజుకు 8 నుంచి 10 బాదంలు తిన్నా ఆరోగ్యకరమే. ఈ మోతాదు కన్నా ఎక్కువ తింటే శరీరంలో ఎక్కువ మోతాదులో కాల్షియం ఆక్సలేట్లు చేరినప్పుడు కిడ్నీలో రాళ్లు రావచ్చు. కానీ మితంగా తింటే మాత్రం ఈ సమస్య రాకుండా బాదంలతో కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి కిడ్నీలు బలహీనంగా ఉన్నవాళ్ళు, ఇది వరకు కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్ళు వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. ఇక బాదంలో కొవ్వు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల బాదంలో 50 గ్రాముల కొవ్వు ఉంటుంది. దీంట్లో ఎక్కువగా మోనోసాచురేటెడ్ కొవ్వులుంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ కదలకుండా కూర్చునే బద్ధకమైన జీవన విధానం ఉంటే ఈ క్యాలరీలు ఖర్చవవు. దీంతో కొవ్వు పెరుగుపై బరువు పెరుగుతారు. ఇక 100 గ్రాముల బాదంలో అంటే దాదాపుగా సగం కప్పు అనుకోండి, దాంట్లో 25 మిల్లీగ్రాముల విటమిన్ ఏ ఉంటుంది. సాధారణంగా శరీరానికి రోజుకు 15 మిల్లీగ్రాముల విటమిన్ అవసరం. కప్పు బాదం గనక ఏ రూపంలో అయినా తీసుకున్నారంటే మీకు కావాల్సిన దానికంటే రెండింతల విటమిన్ ఏ అందుతుంది. ఇంతవరకు అయితే పర్వాలేదు. దీంతో పాటు ఆహారంలో విటమిన్ ఏ ఉండే గుడ్లు, పాలకూర, గింజలు తీసుకున్నారంటే దీని మోతాదు ఎక్కువగా అందుతుంది. దాంతో డయేరియా, దృష్టిలో అస్పష్టత లాంటి సమస్యలు వచ్చేస్తాయి. ఇక దీంట్లో పీచు శాతం ఎక్కువ. దీంతో ఇది కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ లాంటి పోషకాలతో చేరి శరీరం గ్రహించుకోకుండా అడ్డుపడొచ్చు. దీంతో పోషకాహార లోపం వస్తుంది. 100 గ్రాముల బాదం గింజల్లో 2 నుంచి 3 మిల్లీగ్రాముల మ్యాంగనీస్ ఉంటుంది. ఇది మన శరీరానికి కావలసిన అత్యధిక మోతాదు. రోజుకు శరీరానికి 1 మిల్లీగ్రాము నుంచి 2 మిల్లీగ్రాముల మ్యాంగనీస్ అవసరం. కానీ బాదంతో పాటు ఆకుకూరలు, హెర్బల్ టీలు, ధాన్యాలు తీసుకుంటే మ్యాంగనీస్ శరీరంలో ఎక్కువగా చేరుతుంది. దీంతో బీపీ మందులు, యాంటీబయాటిక్స్ పనితీరు మీద ప్రభావం పడుతుంది. ఎక్కువగా బాదం తింటే జీర్ణ సంబంధిత వ్యాధులు చుట్టుముట్టేస్తాయి. బ్లోటింగ్, మలబద్ధకం, కడుపులో వికారం లాంటి సమస్యలు వస్తాయి. బాదంలో పీచు శాతం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. శరీరంలో పీచు ఎక్కువగా చేరితే ఏ సమస్య రాకుండా ఉండటానికి తాగే నీటి మోతాదు కూడా పెంచాలి. దీనికన్నా బాదం మితంగా తినడమే ఉత్తమం.